హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి మగ్గం వర్క్స్. ఇవాళ మీకు చూపిస్తున్న వీడియో అండి. ఈ బ్యూటిఫుల్ మగ్గం వర్క్ డిజైన్ని మిస్ అవ్వకూడదని చేస్తున్నానండి. ఎవరండి చెప్పింది? మనకు టిష్యూ మీద అండ్ బార్డర్స్ మీద వర్క్ బాగా ఎలివేట్ అవ్వదు అని చెప్పి. చూడండి ఎంత బాగా ఎలివేట్ అవుతుందో వర్క్ అనేది. అండ్ ముడి వర్క్ కానీ మొత్తం ఏ టు జెడ్ ఎంత బాగా ఎలివేట్ అవుతుందో వర్క్ అయితే. శారీ సింగిల్ కలరేనండి. రెడ్ బ్లౌజ్ ఏ ప్యాటర్న్లో అయితే ఉందో శారీ కూడా అదే ప్యాటర్న్ అనమాట. సో మనము ఎలా ఎలివేట్ చేసామంటే దాంట్లో ఏంటంటే సిల్వర్ అలా వచ్చింది శారీ మొత్తము శారీలో. సో మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఇది కర్దానా బీట్స్ వర్క్ అండి. కర్దానా అండ్ ముడి వర్క్, మగ్గంలో ముడి వర్క్ అనమాట. సో ఇది ఈ వర్క్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ వచ్చేసి కట్ వర్క్ బార్డర్ ప్యాటర్న్లో ఇచ్చాము. అండ్ దీనికి వచ్చేసి జెట్స్ తోటి బీడ్స్ ఉన్నాయి కదా, రెడ్ బీడ్స్ శారీకి మ్యాచ్ అయ్యేలాగా హ్యాంగింగ్స్ లాగా లట్టన్స్ లాగా వేసామండి. అండ్ తర్వాత బార్డర్ అయితే ఫినిషింగ్ లైన్ ఇచ్చిన తర్వాత బార్డర్ అయితే మోతీ పూస కాంబినేషన్తో కట్ వర్క్ ఇచ్చేసాము. అండ్ అక్కడక్కడ మాత్రము మనం ముడి చెన్నా వర్క్ అంటారు కదా, ముడిలో ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుంది, ఆ ప్యాటర్న్లో ఇచ్చామన్నమాట. ఈ లీవ్స్ ఈ ఈ కర్వ్స్ ఉన్నాయి కదండి, లీవ్స్కి కొమ్మల్లాగా వస్తాయి కదా, అవన్నీ వచ్చేసి మనం గోల్డెన్ కర్దానా బీట్స్ అనమాట. గోల్డెన్ కర్దానా బీట్స్ తోటి ఇచ్చాము. స్ట్రైట్ బీట్స్ వస్తాయి కర్దానా బీట్స్, రౌండ్ బీట్స్ కూడా కాదు, స్ట్రైట్గా పొడవుగా అనిపిస్తాయి అనమాట, మరీ అంత పొడవేం కాదండి. సో ఈ బీట్స్తో ఇచ్చాము. అండ్ అక్కడక్కడ వచ్చేసి మనము మోతీస్ వచ్చేసి ఇది 2 నెంబర్ మోతీ అండి. 2 నెంబర్ మోతీ తోటి 3 మోతీ కాంబినేషన్ ఇచ్చేసామన్నమాట. అండ్ గోల్డెన్ కర్దానా బిట్స్ సిల్వర్ కర్దానా బిట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎలివేట్ అవుతున్నాయో. సిల్వర్ కర్దానా బిట్స్ తోటి ఈ లీవ్స్ అంతా గోల్డెన్తో ఇస్తే అక్కడక్కడ సిల్వర్ కర్దానా బీట్స్ వచ్చేసి మనం ఫ్లవర్స్ తోటి ఇచ్చాము. ఈ పెద్ద లీవ్స్ ఈ చిన్న చిన్న పెటల్స్ ప్యాటర్న్లో వచ్చేసి మనము సిల్వర్ కర్దానా బీట్స్ ఇచ్చామండి. సో ఓవరాల్గా దీనికి ఏంటంటే మనకు వాళ్ళకి మనం చూపించిన వర్క్ వచ్చేసి ఫినిషింగ్ లైన్స్ లేవన్నమాట. మనం ఫినిషింగ్ లైన్స్ డెఫినెట్గా వేసాం, ఎందుకంటే ఈ వర్క్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. ఫినిషింగ్ లైన్ అంటూ ఉంటే దాని ఎలివేషనే వేరుంటుందండి. సో దానివల్ల. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడక్కడ వచ్చేసి ఈ గోల్డెన్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మిడిల్లో లవంగం కుట్టు అంటారు కదా, ఆ కుట్టులాగా పెట్టాము. సో అది. అండ్ అక్కడక్కడ ఈ చిన్న చిన్న పెటల్స్ లాగా ఉన్నాయి కదా, వాటికి మాత్రము మనం ఏంటంటే కుందన్ లీఫ్ కుందన్ లాగా ఉంటుంది, దాంతో ఇచ్చేసి దానికి ఫినిషింగ్ కర్దానాస్ తోటి గోల్డెన్ కర్దానా ఇచ్చిందే కాకుండా మనం ఇలా శారీ కలర్ థ్రెడ్ తోటి ఫినిషింగ్ లైన్ ఇచ్చామన్నమాట. ఓవరాల్గా హ్యాండ్ వర్క్ అయితే ఇదండి. అండ్ బ్యాక్ వచ్చేసరికి సేమ్ అదే ప్యాటర్న్, బట్ సింపుల్ అనమాట. మరీ సింపుల్ అయితే రాదండి, అది హెవీగానే ఉంటుంది అమ్మాయికి. సో బ్యాక్ ప్యాటర్న్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు కళ్ళకి విందుగా అనిపిస్తుంది నాకైతే. అసలు హ్యాండ్స్కి ఎలాగైతే బార్డర్ ఇచ్చామో అలాగే కట్ వర్క్ బార్డర్ ఇచ్చేసాం. బ్యాక్ వచ్చేసి సేమ్ ప్యాటర్నేనండి, మొత్తము యాజ్ టీ సేమ్. బట్ ఏంటంటే మనకు హ్యాండ్కి బ్యాక్కి డిఫరెన్స్ ఏంటంటే హ్యాండ్లో వచ్చేసి ముడి అదే లవంగం కుట్టు వచ్చేలాగా మనం లీఫ్ వేసాం కదా, దీంట్లో అలా రాదండి. దీంట్లో వచ్చేసి మనకు ఈ మామూలు సింగిల్ లీఫ్ లాగా ఇచ్చేసామన్నమాట. సో ఓవరాల్గా బ్యాక్ వర్క్ అయితే ఇది. అండ్ బుటీస్ హ్యాంగింగ్స్కి వచ్చేసరికి చూడండి కర్దానా బీట్స్ తోటి ఎంత బ్యూటిఫుల్గా, అసలు డైరెక్ట్ వీడియోకి మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదండి, డైరెక్ట్ అయితే ఎంత బాగున్నాయో. దీని వర్క్ ఎలివేషన్ అయితే అంత అద్భుతంగా ఉంది. అసలు నాకైతే ఈ వర్క్ ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డానండి. 3 రోజులు పట్టింది వర్క్. ఓవరాల్గా మొత్తం కుట్టిందేనండి, మొత్తం కుట్టిందే. అండ్ ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ ఫ్లవర్స్కి మధ్యలో వచ్చేసి కర్దానా కాదండి, జర్కన్స్, ఒరిజినల్ జర్కన్సే మనం పెట్టేది. సో ఓవరాల్గా వర్క్ అయితే ఇదండి. ఎంబ్రాయిడింగ్ వర్క్ జరుగుతూ ఉంది. మీకు ఆల్మోస్ట్ మండే కానీ ట్యూస్డే కానీ పోస్ట్ చేస్తానండి మెజర్మెంట్ ఎలా చేయాలి అనేది. చాలా సింపుల్గా ఈజీగా టైలరింగ్ చేయాల్సిన అవసరం లేదండి దానికి. సింపుల్గా ఈజీగా హోమ్ మేకర్స్ కూడా చేసేలాగా మెజర్మెంట్ అనేది చేసి చూపిస్తాను మీకు.
చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. అట్లా అని చెప్పి టైలర్స్ నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. టైలర్స్ చేసేదానికి మనం చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది. ఐ మీన్ టైలరింగ్ రాని వాళ్ళు చేసేదానికి. బట్ సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా నేను చేస్తున్నానండి, చేసి చూపిస్తాను మీకు. సో ఓవరాల్గా వర్క్ ఎలా ఉందో, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే వీడియో కనుక లైక్ చేయట్లేదండి. ఎంతమందో చూస్తున్నారు, మన వీడియోని లైక్ చేస్తే కదా మన వీడియో 10 మందికి వెళ్ళాలంటే. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి ఎలా ఉంది వర్క్ అనేది. ఏదైనా మైనస్లు ఉన్నా కూడా చేయండి, నేను పాజిటివ్గానే తీసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్.